యోబు, యోబు, ఎవరు? ఏయ్ మత్తయ్య, నువ్వా? మత్తయ్య, మత్తయ్య, యోబు. ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. అవునరా. కమా మేరీ, మేరీ, రా కూర్చో. కమాన్. ఏరా, ఇన్నాళ్ళకి నేను గుర్తొచ్చాను రా నీకు? లేదురా, ఏవో పనులు, ఆ ఒత్తిడి వల్ల. సరే గాని మీ ఆవిడ పిల్లలు ఎలా ఉన్నారా? బానే ఉన్నారు. ఏంట్రా చిన్నప్పుడు చాలా హుషారుగా తెగలరి చేసేవాడు, ఏమిటి ఇలా డల్ అయిపోయావు? మేరీ, మేరీ, నీతో చెప్తుంటానే నా చిన్ననాటి స్నేహితుడు మత్తయ్య అని, వీడేవాడు. నమస్తే సిస్టర్. నమస్తే బ్రదర్. ఆయన మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. మేరీ, ఇవాళ మత్తయ్య మనతోనే భోజనం చేస్తాడు. మంచి భోజనం రెడీ చేయి. అలాగే. అబే వద్దురా. అంటే ఏమిటా నీ ఉద్దేశం? నీకు భోజనం పెట్టలేనంత పేదవాడినా నేను, లేకపోతే నా ఇంట్లో తినకుండా గొప్పవాడు అయిపోయావా? అలా అని కాదురా. అయితే నోరు మూసుకో, నేను చెప్పినట్టుగా విను. నువ్వు వెళ్ళి భోజనం రెడీ చేయి. అద్భుతంగా ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. ఈలోగా 2 టీలు పంపించు, వేడిగా ఉండాలి. వేడి లేకపోతే మా వాడు తాగడు. ఏరా, వ్యాపారం ఎలా ఉందిరా? పర్వాలేదురా. ఏమిట్రా అది? ఇందాక నుంచి ఏదో లోపల లోపల దాచేస్తున్నా. ఏమిటది? ఏం లేదురా. ఏముందిరా అందులో? ఏం లేదురా. నన్ను ఒకసారి చూడండి. అదే ఆగరా, ఆగు, ఆగు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని. రేయ్, ఇందులో ఎవరు పెద్దరా? ఆ మాటకొస్తే నువ్వే నాకంటే వయసులో 5 ఏళ్ళు పెద్దాడు. అవునా? బ్రెడ్ బటర్ జామ్ కదూ? రేయ్, నాకు బాగా ఇష్టం. నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావురా? చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి హోటల్కి వెళ్ళి బ్రెడ్ బటర్ జామ్ 1/2 టీ తాగేవాళ్ళం. మర్చిపోయావా? మర్చిపోలేదురా. ఆహా, కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయిరా. ఏమిట్రా ఇందా నుంచి చూస్తున్నా, ఏదో మొహాట పడుతూ ఇబ్బందికరంగా ఉన్నావు. ఏదైనా పని మీద వచ్చావా? పనేం లేదురా. నా దగ్గర కూడా మొహాట ఎందుకు, చెప్పరా? ఏదైనా పని మీద వచ్చావా? అబే అది ఏమిట్రా అది? ఏం లేదురా. లేకపోవడం ఏమిటి, ఉంది. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు